Good evening, everybody. Once again, welcome back to our channel, Teachers Hub. సో ఈ రోజుతో 10 రోజులండి మనం భగవద్గీత సెషన్ స్టార్ట్ చేసి ప్రతిరోజు మనం విషాద యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం ఎలా, క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటి, అసలు సమాధి స్థితిని పొందడం ఎలా, ఒక యోగి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఇవన్నీ ఎంత సైంటిఫిక్ గా సార్ మనకు 10 డేస్ నుంచి చెప్తున్నారండి. టైం తనకి ఎంత వీలైతే ఆ టైంలోనే మన కోసం టైం కేటాయించి ఎంత బిజీగా ఉన్నా ఈ టైంకి ఈ కెమెరా ముందు కూర్చొని సైంటిఫిక్ గా భగవద్గీత చెప్పడం అంటే అంత సులభమైన పనేం కాదు. ఎందుకంటే చాలా మంది మనం ఒక 2-3 గంటలు పనిచేస్తాం ఒక రోజులో, కానీ ఫోన్ వస్తే కూడా మనం లిఫ్ట్ చేయం. బిజీ బిజీ, నేను కొంచెం బిజీ, వేరే పనిలో ఉన్నా. కానీ ఒక చాలా పెద్ద పోస్ట్ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆ జాబ్ చేస్తూ కూడా సారు ఈ సైంటిఫిక్ గా భగవద్గీతను రీసెర్చ్ చేస్తూ దాన్ని మనకి ఇంత విషయం తెలిస్తే దాన్ని ఇంతే చెప్పగలం. అలాంటిది సార్ మనకి ఇంత వివరంగా చెప్తున్నారంటే సార్కి ఎంత అర్థమై ఉంటుంది. అంత రీసెర్చ్ చేశారు. మరి ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని మన కోసం ఈ టైంలో మనకు చెప్పడం నిజంగా మన అదృష్టం. చాలా మంది ఫ్రెండ్స్ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కాల్ చేసేసి సార్ ఇంత బాగా చెప్తున్నారు ఏంటని ఎంత మంది కాల్ చేస్తున్నారో రోజైతే. సార్కి ఫోన్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఫోన్ చేసి అయితే మాత్రం చాలా బాగుంది సెషన్, సార్తో ఇంకా మాకు సెషన్స్ కావాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు మరణానంతర జీవితం ఈ విషయం గురించి సైంటిఫిక్ గా భగవద్గీత ఏం చెప్పింది అనే విషయాన్ని చెప్పడానికి సార్ మన కోసం సిద్ధంగా ఉన్నారు. మీ అందరి తరఫు నుంచి సార్ ని వెల్కమ్ చేస్తున్నాను. సార్, హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓకే, నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫీడ్బ్యాక్. ముందుగా మన పరమ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అదేవిధంగా స్వర్ణమాల మేడం గారికి, అదేవిధంగా ఈ జూమ్ సెషన్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మనము గత 10 రోజులుగా భగవద్గీతను శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేస్తున్నాము. అయితే భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల్లో మనిషి జీవన విధానం గురించి అన్ని కోణాల్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మనం కూడా దాన్ని ఏదైతే భగవద్గీత సారాంశాన్ని సామాన్య పరిభాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు మరణానంతర జీవితం గురించి మొత్తం భగవద్గీతలో ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన టాపిక్ ఏదంటే అది మరణానంతర జీవితము. మరణం తర్వాత ఏమవుతుంది అనే తెలుసుకునే జ్ఞానమే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రంలో అత్యున్నత జ్ఞానము. ఇది మన ప్రీవియస్ గతంలోకి వెళ్తే యమధర్మరాజు నచికేతుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ దీని గురించే. నచికేతుడు ఒక బ్రహ్మజ్ఞాని, వాజస్ర మహాముని యొక్క కొడుకు నచికేతుడు. ఈ నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగినటువంటి సంభాషణ దీని గురించే మరణానంతర జీవితము. నచికేతుడు యమధర్మరాజును అడుగుతాడు, మనిషి మరణం తరువాత ఏమవుతుంది అనేది అడిగినప్పుడు ఈ యొక్క మరణానంతర జీవితం గురించి యమధర్మరాజు నచికేతునికి చాలా క్లియర్గా చెప్తాడు. మొత్తం ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానంలో అత్యంత ప్రధానమైన అంశం మరణానంతర జీవితము. ఇదొక్కటి సరిగ్గా అర్థమైతే ఎవరైతే సాధన ద్వారా ఇది నేర్చుకుంటారో వారికి ఆత్మజ్ఞానం అనేది అత్యంత సులభంగా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ, ఎంతమంది బోధనలు విన్నప్పటికీ స్వ అనుభవము
సొంత అనుభవము లేకపోతే అది జ్ఞానం అనబడదు. అందుకని అనుభవమే జ్ఞానం అన్నారు. మీరు ఎంత నేర్చుకోండి థియరిటికల్గా, అది జ్ఞానం అనబడదు. మీరు నేర్చుకున్న విషయాలు మీ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది జ్ఞానము. అందుకే అనుభవమే జ్ఞానము. ఈరోజు చెప్పబోయే విషయాలు కూడా కొన్ని విషయాలు నా అనుభవంలోకి వచ్చినాయి నేను చెప్తున్నాను. ఇదంతా నా యొక్క థియరిటికల్, ఏదో బుక్ చదివి చెప్పేది కాదు. కొన్ని అని చెప్తున్నాను, మొత్తం అనుభవం లేకపోవచ్చు. కొన్ని ప్రాథమిక అంశాలలో నాకున్న అనుభవాలే ఈరోజు చెప్తున్నాను. బాగా సరిగ్గా వినండి. మీ యొక్క దృష్టిని, మీ యొక్క మనస్సును కేంద్రీకరించండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మనం చెప్పుకున్నాము నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగిన కాన్వర్సేషన్, మరణానంతర జీవితం గురించి. మరి దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ ఈ మధ్య కాలంలో జరిగిందా అని చూద్దాం. యుఎస్ఏ, అమెరికాలో 1956లో రేమండ్ మూడీ అనే కార్డియాలజిస్ట్. మీరు చూడండి, పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఏది థియరిటికల్గా నమ్మరు. వారు దాని మీద పరిశోధన చేసి స్వయంగా దాన్ని చూసినప్పుడు మాత్రమే వాళ్ళు నమ్ముతారు. అదర్వైజ్ వాళ్ళు దేన్ని నమ్మరు. మరి రేమండ్ మూడీ ఒక కార్డియాలజిస్ట్, డాక్టర్. అతను 1956లో ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పేషెంట్ ఒక 1 అవర్ ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు 1 అవర్ కోమలోకి వెళ్ళిపోతాడు. అయితే మీకు తెలుసు, ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ ఇట్లా పైకి కిందికి వస్తుంటుంది. ఆ వేవ్ ప్యాటర్న్ కానీ, అదేవిధంగా అతని యొక్క పల్స్ కానీ, ఆ పేషెంట్ యొక్క పల్స్ కానీ ఉండదు. దాదాపు 1 అవర్ అతడు చనిపోయాడు అని డాక్టర్ కూడా డిక్లేర్ చేస్తాడు. ఇది రియల్గా జరిగిన సంఘటన. అమెరికాలో 1956లో రేమండ్ మూడీ కార్డియాలజిస్ట్ ఒక కార్డియో పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు అతని యొక్క పల్స్ ఆగిపోతుంది. బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ సమానంగా వెళ్తుంది. ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు పైకి కిందికి ఉంటుంది బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్. ఆ విధంగా కాకుండా సమానంగా పల్స్ ఉండదు. అతడు చనిపోయాడు అని డిక్లేర్ చేస్తారు. కానీ హఠాత్తుగా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ మెలకువలోకి వస్తాడు. అప్పుడు ఈ రేమండ్ మూడీకి ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇంత సైంటిఫిక్ గా చనిపోయిన వ్యక్తి మళ్ళా ఎలా సాధ్యము అన్న ఒక్క ఆ అనుభవంతో దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు రేమండ్ మూడీ. తన యొక్క డాక్టర్ల బృందం ఎవరైతే ఉన్నారో, తన క్లాస్మేట్స్ కానీ, కొలీగ్స్ కానీ, వాళ్ళందరికీ ఇలాంటి అనుభవాలు మీకేమైనా అయినాయా అని రీసెర్చ్ దాదాపు దాని మీద ఒక 10 years రీసెర్చ్ చేసి కొన్ని వందల సంఘటనలు నిజంగా ఇలాంటి జరిగిన, దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని వందల సంఘటనలు రేమండ్ మూడీ సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి ఆ సంఘటనలన్నీ రికార్డు చేశాడు. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది, ఎందుకంటే ఇది రియల్. అప్పుడు అర్థమైంది రేమండ్ మూడీకి, ఓహో, అయితే మరి ఈ వందల మంది ఆ యొక్క 1 hour 2 hours వాళ్ళ మెమరీ ఏమైంది, ఆ టైంలో వాళ్ళు ఏమి, మీకు ఏం అనుభవంలోకి వచ్చింది అనేది అడిగినప్పుడు వాళ్ళందరూ కామన్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏమని? మేము మా భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చాము, అలా వచ్చినప్పుడు చాలా తేలికగా ఉంది. మా యొక్క భౌతిక శరీరాన్ని మేము బయట నుంచి చూసుకున్నాము. మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు, కత్తిని కోస్తున్నప్పుడు అవన్నీ మేము చూస్తున్నాము. అయితే కొన్ని సెకండ్ల తర్వాత ఒక పెద్ద చీకటి సొరంగం గుండా చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించింది. అలా వేగంగా వెళ్తూ 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 చివరికి ఒక పెద్ద వెలుతురు రావడం జరిగింది.
ఆ వెలుతు తర్వాత కొంతమంది గురువులు మాకు కలిసి నీ యొక్క టైము ఇంకా అయిపోలేదు, నువ్వు ఈ భూమి మీద ఇంకా టైం ఉంది, ఇవి సూక్ష్మ లోకాలు, ఆత్మలోకాలు, ఈ భూమి పైన నువ్వు చేసే పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడికే వస్తావు అని ఆ రికార్డు చేసే సంఘటనలో మెజారిటీ 90% అందరూ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు రేమండ్ మూడీ దీన్ని అధికారికంగా ఆ సంఘటనలు ఒక బుక్ రూపంలో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే పుస్తకాన్ని రాశాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ పుస్తకంలో యథార్థ సంఘటనలు ఏ ఇయర్లో ఎక్కడ ఎవరికి జరిగినాయి అనేవి, వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ మెమరీ, ఆ యొక్క నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో ఆ 1 hour 2 hours లో వాళ్ళకి ఏం జరిగింది అన్న యథార్థ సంఘటనలు వాళ్ళ ద్వారానే చెప్పించి రికార్డు చేయడం జరిగింది లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే పుస్తకంలో. అందువలన మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్. దీంట్లో ఊహలు లేవు, ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు అనే ఊహలు లేవు. చాలా మంది మరణం తర్వాత జరిగేది ఎవరు తెలుస్తుంది అని సామాన్య వ్యక్తులు మాట్లాడతారు, కానీ అది కాదు. రీసెర్చ్ చేస్తే అన్నీ తెలుస్తుంటాయి. రేమండ్ మూడీ అదే చేశాడు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం, యమధర్మరాజు నచికేతుల మధ్య జరిగిన సంభాషణ. మరి ఇది ఎక్కడుంది? కఠోపనిషత్తులో ఉంది. కఠోపనిషత్ అనే దానిలో యమధర్మరాజు నచికేతుల మధ్య జరిగిన ఈ యొక్క మరణానంతర జీవితము ఏ విధంగా ఉంది అనేది యమధర్మరాజు నచికేతునికి చెప్పడం జరిగింది. మరి దీంట్లో ఏం చెప్పాడు చూద్దాం. యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు, ఎప్పుడైతే మనిషి భౌతిక శరీరాన్ని వదులుతాడో తన లోపల ఉన్నటువంటి సూక్ష్మ కారణ శరీరాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. వాటితో అసలైన ఆత్మ పదార్థము బయటికి రావడం జరుగుతుంది. అవి కంటికి కనపడదు, సూక్ష్మ రూపంలో ఉంటుంది. కేవలం భౌతిక శరీరం మాత్రమే కంటికి కనపడుతుంది. భౌతిక శరీరం లేకున్నా మీరుంటారు. మీరు ఏదైతే మరణం అనుకుంటున్నారో అది నిజమైన మరణం కాదు. ఒక పై తొడుగు మాత్రమే, ఒక షర్ట్ లాగా అది అక్కడ పడిపోతుంది. అసలైన మీరు బయటకు వస్తారు. బ్రతికున్నప్పుడు ఏ విధంగా మీరు చూస్తున్నారో, వింటున్నారో, ఫీల్ అవుతున్నారో, మీ యొక్క అనుభవాలు కానీ, జ్ఞాపకాలు కానీ, ఆలోచనలు కానీ, ఉద్వేగాలు కానీ అన్ని యథావిధిగా ఉంటాయి. ఏ తేడా ఉండదు. అసలు చనిపోయిన వ్యక్తికి నేను చనిపోయానన్న విషయం కూడా తెలియదు. ఎందుకు అంటే బ్రతికున్నప్పుడు ఏ విధంగా ఉందో చనిపోయిన తర్వాత అదే విధంగా ఉంటుంది అని ఈ విధంగా యమధర్మరాజు నచికేతునికి మరణానంతర జీవితం గురించి చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇది కూడా బుక్ రూపంలో ఉంది. కఠోపనిషత్తు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఓకే, మరి భగవద్గీతలో ఎక్కడుంది ఇవి అని చూద్దాం. అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితః. అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితః. దీని అర్థము, పండితుడు అనేవాడు, యోగి అనేవాడు చనిపోయిన వారి గురించి కానీ, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి గురించి కానీ, బతికున్న వారి గురించి కానీ ఏడువడు, దుఃఖించడు అని దీని అర్థం. గతాసూన్ అగతాసూంచ అంటే చనిపోయిన వాని గురించి కానీ, బతుకున్న వాళ్ళ గురించి కానీ ఒక యోగీశ్వరుడు దుఃఖించడు. ఎందుకంటే యోగీశ్వరునికి తెలుసు అసలు మరణమే లేదన్న విషయం తెలుసు. కేవలం భౌతిక శరీరం అనే తొడుగు మాత్రమే వదులుతున్నాడు. ఇది దీని అర్థం. ఇంకొక శ్లోకం తీసుకుందాం. ఈ శ్లోకం చాలా చోట్ల ఎవరైనా మరణిస్తే ఆ మరణించినప్పుడు అక్కడ ఒక మైక్ ద్వారా వినిపిస్తూ ఉంటారు.
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్దే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్దే నత్వం శోచితుమర్హసి. దీని అర్థము, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. మరి ఈ తప్పని దాని గురించి శోకించడం ఎందుకు? నీ చేతుల్లో లేని దాని గురించి, తప్పని దాని గురించి మరి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని దీని అర్థం. ఈ విషయాన్ని చనిపోయినప్పుడు పెట్టేది కాదు, బ్రతికున్నప్పుడే, యవ్వనంగా ఉన్నప్పుడే సాధన చేసి తెలుసుకోమంటున్నాడు శ్రీకృష్ణుడు. అదే విషయము అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున, నువ్వు ఈ యుద్ధ రంగంలో నీ యొక్క గురువుని, నీ యొక్క సహోదరులను చంపుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ చంపేది చంపబడేది ఉండదు, అసలు ఎవరు చావరు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్న సందర్భంలో. అయితే ఇప్పుడు సైంటిఫిక్ గా మరి ఈ ఒక వ్యక్తి మరణించిన తరువాత ఎలాంటి అనుభవం ఉంటుంది అనేది, మరి ఈ అనుభవాన్ని చనిపోయినప్పుడు తెలుసుకుంటారా, మరి బ్రతికున్నప్పుడు తెలుసుకోలేమా అంటే, మనము బ్రతికి ఉండగానే ఆ మరణానుభవం పొందవచ్చు. దీన్నే ధ్యాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో సూక్ష్మ శరీర ప్రయాణం అంటారు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని కూడా అంటారు. దీని మీద కూడా పాశ్చాత్య దేశాల్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక సైంటిఫిక్ మెథడ్లో సౌండ్ థెరపీ ద్వారా ఫిజికల్ బాడీ నుంచి ఆస్ట్రల్ బాడీని, సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకొచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి. ట్యూస్డే లోబ్సాంగ్ రాంప మరణం లేని మీరు అనే పుస్తకంలో ఈ టాపిక్ గురించే 4 చాప్టర్లు ఉన్నాయి. మరి ఇది చనిపోయిన తర్వాత తెలుసుకోవాల్సిన అనుభవం ఏం కాదు, బ్రతికున్నప్పుడే ఇదని తెలుసుకోవచ్చు. మనిషి బ్రతికుండగానే మరణించిన వ్యక్తి ఏ అనుభవం పొందుతున్నాడో బ్రతికున్నప్పుడు కూడా అదే అనుభవం పొందవచ్చు ఈ సూక్ష్మ శరీర యానము అనే పద్ధతి ద్వారా. దీనిపైన ఈ సూక్ష్మ శరీర యానం అనే పద్ధతి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి నేను కూడా స్వ అనుభూతిని పొందాను. ఎన్నోసార్లు దాని యొక్క పద్ధతుల ద్వారా భౌతిక శరీరం నుంచి ఏదైతే మనము సూక్ష్మ శరీరము, కారణ శరీరం అంటున్నామో దాని ద్వారా బయటకు వచ్చినప్పుడు ఏ విధమైన అనుభవం పొందుతాం అనేది స్వ అనుభూతితోనే నేను చెప్తున్నాను. మరణానికి దీనికి ఏ తేడా లేదు, ఒక చిన్న తేడా ఉంటుందో నేను చెప్తాను తర్వాత. ఓకే, రైట్. ఇప్పుడు మనిషి మరణించినప్పుడు ఎలాంటి అనుభవం పొందుతాడు? దీంట్లో 6 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1 స్టేజ్. నెంబర్ 1 స్టేజ్లో గేట్వే ఎక్స్పీరియన్స్ అంటే ఒక చీకటి సొరంగం గుండా వేగంగా పరిగెడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక చీకటి సొరంగం గుండా వేగంగా పరిగెడుతున్న అనుభవము పొందుతారు. దానికంటే ముందు ఒక చిన్న స్టెప్ ఉంటుంది. మనిషి మరణించేటప్పుడు శరీరం మొత్తం చల్లబడుతుంది, కూల్ సెన్సేషన్ ఉంటుంది. అతని యొక్క మాటలు రావు, మాటలు ఆగిపోతాయి. చూపు ఉంటుంది, మాటలు ఉండవు. కొద్ది కొద్ది అన్ని పార్ట్స్ వాటి యొక్క వర్కింగ్ కండిషన్ తగ్గిపోతుంది. వాళ్ళకి అర్థమవుతుంది విషయం, కానీ మనకు చెప్పలేరు. వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళకు కనిపిస్తుంటారు. ఇవన్నీ అందరికి జరుగుతాయి.
సామాన్య వ్యక్తులకు దీని పట్ల మరణం అంటేనే మామూలు వ్యక్తి భయపడతారు. వాళ్ళ మనసు ఒప్పుకోదు మరణం గురించి ఎందుకు మాట్లాడాలని. భయం ఉంటుంది. అన్నిటికంటే పెద్ద భయం మరణ భయము. ఈ విధంగా రైట్. ఇప్పుడు మరణించిన తర్వాత మొదటి స్టెప్ లో ఒక టన్నెల్ గేట్వే ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. గేట్వే ఎక్స్పీరియన్స్ అంటే ఒక చీకటి సొరంగం గుండా వేగంగా ప్రయాణిస్తున్న అనుభవం వస్తుంది. ఎప్పుడైతే భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరము ఆత్మ పదార్థం బయటకు వస్తుందో అది చీకటి సొరంగం గుండా వేగంగా పరిగెడుతున్న ఫీలింగ్ పొంది చివరికి ఆ యొక్క సొరంగంలో చివరన ఒక పెద్ద వెలుతురు వస్తున్న అనుభవం ఉంది. ఆ వెలుతురులోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అవే సూక్ష్మ లోకాలు, ఆత్మలోకాలు. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఇప్పుడు బ్రతికున్నప్పుడు భూమి మీద ఏ విధంగా మీరు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఏదైతే ఉందో ఇదంతా కాన్షియస్నెస్ అంటారు, చైతన్యము ఉందో అక్కడ అదే విధంగా ఉంటుంది. ఏ తేడా ఉండదు. చెవులు వినపడతాయి, కళ్ళు చూస్తాయి, అంతా ఉంటుంది. శరీరం లేని స్థితిలో మీరు ఉంటారు అంతే. కేవలం భౌతిక శరీరం మాత్రమే ఉండదు, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్. సౌండ్స్ వినిపిస్తాయి, కళ్ళు చూస్తాయి, ఆలోచన ఉంటుంది. కేవలం శరీరం లేని స్థితిలో మీరు ఉంటారు. ఎంతో స్వేచ్ఛగా ఉంటారు. ఏ నొప్పులు ఉండవు, ఏ భయాలు ఉండవు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తులు భయపడుతుండొచ్చు, కానీ యోగులు భయపడరు. మొదటిసారి భయం ఉండొచ్చు, ఎందుకు అనుభవం లేదు కాబట్టి. అయితే ఆ టన్నెల్ చివరిలో ఒక పెద్ద వెలుతురులాగా వచ్చి అక్కడ మీకు గైడ్ చేయడానికి 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. మొదటి స్టెప్ టన్నెల్ ఎక్స్పీరియన్స్. ఆ టన్నెల్ ఈ భూలోకానికి ఆత్మలోకాలకు మధ్య ఒక గేట్ వే, ఒక డోర్ లాంటిది. ఈ భూమి మీద ఉన్న వైబ్రేషన్స్ వేరు, ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్న వైబ్రేషన్స్ వేరు. ఇది భూమి అనేది 3 డైమెన్షనల్ వరల్డ్. కానీ ఆత్మలోకాల్లో డైమెన్షన్స్ వేరే, అక్కడ ఫ్రీక్వెన్సీ వేరే, అక్కడ భౌతిక శరీరాలు ఉండవు. అయితే ఇది మొదటి స్టెప్, గేట్వే ఎక్స్పీరియన్స్. రెండవది స్పిరిట్ గైడ్ ఎక్స్పీరియన్స్. ప్రతి మనిషికి 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. దీన్నే చాలా మంది యమధర్మరాజు లేకపోతే యమభటులు అంటారు. వాస్తవానికి అలాంటి యమభటులు లేరు, నరకం లేదు. స్వర్గము నరకము అని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ భూలోకంలో ఉన్నాయి. అయితే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు ప్రతి మనిషికి. అక్కడ ఆత్మలోకాలు ఎంట్రీ కాగానే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. చెప్తారు వాళ్ళు, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, భూలోకంలో మీ యొక్క ప్రయాణం అయిపోయింది. అక్కడ ఏదైతే మీరు పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళారో ఆ లెసన్స్ అయిపోయినాయి. మీ సూక్ష్మ లోకాలు, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అని. దాంట్లో 2 స్పిరిట్ గైడ్స్ లో ఒకరు సీనియర్ గైడ్ ఉంటాడు, ఒకరు జూనియర్ గైడ్ ఉంటాడు. సీనియర్ గైడ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. జూనియర్ గైడ్ మీతో మాట్లాడుతుంటాడు. ఓకే, మరి భూలోకంలో మీరు ఏం నేర్చుకున్నారు? అక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఎంతమంది పిల్లలు, మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు, మీరు ఏ పదవులు పొందారు, ఈ క్వశ్చన్స్ అసలే ఉండవు. ఉండే 2 క్వశ్చన్లు. మీరు వెళ్ళిన పర్పస్, మీ జీవిత లక్ష్యము, ఏ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళారో ఆ పాఠాలు నేర్చుకున్నారా సంపూర్తిగా? మీ యొక్క లైఫ్ పర్పస్ నెరవేరిందా? ఈ క్వశ్చన్లే ఉంటాయి తప్ప వేరే క్వశ్చన్లు వారు ఏ క్వశ్చన్లు మిమ్మల్ని వేయరు, మిమ్మల్ని జడ్జ్ చేయరు, ఎవరు తిట్టరు. ఎంత చెడ్డవాడైనప్పటికీ, ఎంత రాక్షసుడైనప్పటికీ. ఎందుకంటే ఆత్మస్థాయిలో అందరూ ఒకటే. లెవెల్స్ వేరు, చిన్న స్థాయి, మిడిల్ స్థాయి, హై స్థాయి. జడ్జిమెంట్ చేయరు వాళ్ళు, అందరినీ సమానంగా చూస్తారు. చెప్పుకున్నాం కదా.
దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు. ఎవరి పట్ల రాగము లేదు, ద్వేషము లేదు. అందుకనే ఎవరు జడ్జ్ చేయరు. అక్కడికి వచ్చే క్వశ్చన్లు ఇవే రెండే. మీ లైఫ్ పర్పస్, మీరు ఏవైతే పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళారో భూమి మీదకి, అవి నేర్చుకున్నారా లేదా? మీ లైఫ్ పర్పస్ నెరవేరిందా లేదా? ఈ విధంగా క్వశ్చన్ వేసిన తర్వాత అక్కడ రెస్టింగ్ స్టేజ్ ఉంటుంది. ఆ రెస్టింగ్ స్టేజ్ తర్వాత మూడవ గేట్ సోల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్. మొదటిది గేట్వే టన్నల్ ఎక్స్పీరియన్స్, రెండవది స్పిరిట్ గైడ్స్ ఎక్స్పీరియన్స్, మూడవది సోల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్. సోల్ గ్రూప్ అంటే ఒకే పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక 10 మంది ఏ విధంగా ఉంటారో ఇక్కడ భూలోకంలో, అక్కడ ఒక పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు 100, 200 ఎంతనే ఉండొచ్చు. ఒకే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే విలేజ్ లాగా, ఇప్పుడు మన విలేజ్ ఉంటే ఒకే విలేజ్ చెందిన ప్రజలు మనకు ఎంత ఉంటుంది, ఎక్కడ పోయినప్పుడు మా విలేజ్ వ్యక్తే, మా ఊరే, మా జిల్లా ఎలా మాట్లాడతామో, ఒకే పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు. దీన్ని సోల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్ అంటారు. అక్కడ ఏది దాచిపెట్టారు, అన్ని అర్థమవుతుంటాయి. మీ ఆలోచనలు అక్కడ టెలిపతి ఉంటుంది, మాటలు ఉండవు. టెలిపతి, మీ ఆలోచనలు వాళ్ళకు తెలుస్తాయి, వాళ్ళ ఆలోచనలు మీకు తెలుస్తుంటాయి. వాళ్ళు అడుగుతారు, ఓకే నువ్వు ఈ జన్మలో బాగా నేర్చుకున్నావు, అంత ముందు జన్మలతో పోలిస్తే ఈ జన్మలో ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినావు, నీ యొక్క ఆత్మ పాఠాలు మంచిగా నేర్చుకున్నావు, ఆత్మ స్థాయిలో నువ్వు చాలా అభివృద్ధి పొందినావు, శభాష్ బాగా నేర్చుకున్నావు, నీ యొక్క లైఫ్ పర్పస్ బాగా నెరవేరింది అని ఎవరైతే ఇక్కడ మంచిగా జీవితాన్ని జీవించాడో ఆధ్యాత్మికంగా, ఆ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ సోల్ గ్రూప్ లో మీ యొక్క కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మీ యొక్క తాతలు ముత్తాతలు ఉండొచ్చు. ఈ ఒక్క జన్మే కాదు, గత జన్మల్లో మీ యొక్క భార్య, భర్తలు, పిల్లలు, తండ్రులు, ఇలా ఎంతో మంది ఒకే సోల్ గ్రూప్ లో. అందుకనే చూడండి, కుటుంబంలో వాళ్ళ తాత పేరు పెట్టుకోవడం జరుగుతుంది. చాలా మంది తాతల పేర్లు మనవలకు పెడతారు. ఎందుకు? వాళ్ళు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారు అని. ప్రతిదీ సైంటిఫికే. పితృదేవతలు అంటారు. చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక నెలల్లో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. పితృదేవతలు అంటారు. వాళ్ళు అక్కడి నుంచి వాచ్ చేస్తుంటారు, ఆత్మలోకాల నుంచి. ఓకే, మా వాళ్ళు సరిగ్గా నేర్చుకుంటారా పాఠాలు లేదా? అవసరమైనప్పుడు మీకు కళల్లో వాళ్ళు గైడ్ చేస్తారు. మామూలు వ్యక్తికి కళల్లో పూర్తిగా కాన్షియస్ గా ఉండరు. మనకి ఏదో కొన్ని బిట్లు గుర్తుంటాయి అంతే, అక్కడక్కడ. మీ సమస్యలు, మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు కళల్లోకి వచ్చి గైడ్ చేస్తారు పితృదేవతలు. కానీ సామాన్య వ్యక్తి, ధ్యానం చేయని వ్యక్తికి అవన్నీ ఏం గుర్తుండవు. కొద్దిగా గుర్తుంటుంది, ఏదో కలబడింది, ఇది కనపడ్డది అని అంతే. కానీ ఒక ధ్యాని యోగికి సినిమా చూసిన విధంగా క్లియర్ గా అర్థమవుతుంది, మెమరీ గుర్తుంటుంది. ఇది సోల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ 4వది ఆకాశిక్ రికార్డ్స్. ఆకాశిక్ రికార్డ్స్ అంటే మనకు ఇక్కడ భూలోకంలో లైబ్రరీ ఏ విధంగా ఉందో, అక్కడ సూక్ష్మ లోకాల్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. అక్కడ ప్రతి వ్యక్తికి సంబంధించిన గత జన్మల యొక్క అన్ని సంఘటనలు చిత్రాల రూపంలో ఆ యొక్క లైబ్రరీ ఆకాశిక్ రికార్డ్స్ లో పొందుపరచడం జరుగుతుంది. చిత్రగుప్తుడు అని అంటాం కదా, యమధర్మరాజు చిత్రగుప్తుడు. దాన్ని రివర్స్ చేస్తే గుప్త చిత్రాలు. గుప్త చిత్రాలు మీ గత జన్మలో, ఉదాహరణకు ఒక వ్యక్తి 100 జన్మలు తీసుకున్నారు అనుకుంటే, ఆ 100 జన్మలకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు చిత్రాల రూపంలో ఆకాశిక రికార్డులో భద్రపరచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి, ఆత్మలోకంలో ఉన్న వ్యక్తికి ఆ స్పిరిట్ గైడ్స్
ఓకే నీ యొక్క జన్మలు చూసుకో అని ఆ వ్యక్తి జన్మలు మొత్తం చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సూత్రం మనం అవగాహన చేసుకోవాలి. ప్రతి ఆత్మ కూడా బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ ఈ విధంగా ప్రతి జన్మలో కొన్ని పాఠాలు నేర్చుకుంటూ పురోగమనంలో ఉంటుంది. ఏ ఏ ఎవరైనా తిరోగమనం ఉండదు, కిందికి పడిపోవడం ఉండదు. ఒక పిల్లవాడు 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు చదువుకుంటూ 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఏ విధంగా చదువుకుంటూ వెళ్తాడో ఆత్మ పదార్థం కూడా ఈ భూలోకానికి వచ్చి పాఠాలు నేర్చుకుంటూ వృద్ధాత్మ స్థాయికి, విముక్తాత్మ స్థాయికి, పరమాత్మ స్థాయికి ఎదుగుతుంది. మరి ఇదంతా జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. సామాన్య వ్యక్తులకు ఈ విషయాలు ఏమి తెలియవు. అయితే అక్కడ ఆకాశిక్ రికార్డ్స్ లో ఆ స్పిరిట్ గైడ్స్ ఈ వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి సినిమా థియేటర్ లాగా చిత్రాలు మొత్తం గత జన్మలో అతను ఏం చేశాడో మొత్తం అతనికి చూపించగలుగుతుంది. ఇక్కడ ఎవరు, మళ్ళీ చెప్తున్నాను, ఎవరు జడ్జి చేయరు. అరే నువ్వు ఈ తప్పు చేసినావు అని నిన్ను జడ్జి చేయరు, చూపిస్తారు. నీ సినిమా నీకే చూపిస్తారు. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎన్ని తప్పులు చేసినావు, ఇక్కడ ఎంతమందిని మోసం చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, ఎన్ని మంచి పనులు చేశారో అన్నీ ఉంటాయి. మంచి పనులు చేసిన వ్యక్తికి మంచి పనులు అక్కడ ఈ సినిమా మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అంతా అక్కడ వస్తుంది. ఈ ఒక జన్మే కాదు, గత జన్మల్లో కూడా చూడు, నువ్వు అక్కడి నుంచి మొదటి బాలాత్మ నుంచి నీ యొక్క జన్మ పరంపర మొత్తం చూపించడం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ఒక బుక్లో 100 పేజీలు ఉంటే 1వ పేజీ నుంచి మొదటి జన్మ నుంచి ఈ జన్మ వరకు అన్ని సినిమాలు మొత్తం మనకి అతనికి చూపించడం జరుగుతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓకే నేను ప్రతి జన్మలో ఎదుగుతూ వస్తున్నాను. ఇది ఆకాశిక్ రికార్డ్స్. ఆ తర్వాత నెక్స్ట్ 5వ స్టేజ్ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్. కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అంటే ఎవరైతే మనము ఉన్నత ఆత్మలు, పరమాత్మలు అంటున్నామో సత్యలోక వాసులు, సత్యలోక వాసులు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటారు. ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్, బ్రహ్మ, విష్ణు, శ్రీకృష్ణ పరమాత్మ, ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ లో ఉంటారు. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. మీ యొక్క ఆరా ద్వారా వాళ్ళకి అన్ని విషయాలు, మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఏ ఆత్మస్థితిలో ఉన్నారు, వాళ్ళు చూసి మీకు చెప్తారు. ఓకే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 400 జన్మలు తీసుకున్నాడు అనుకుందాం. వాళ్ళు చెప్తారు, ఇప్పటికి నీకు 400 జన్మలు కంప్లీట్ అయినాయి, నువ్వు ఆత్మస్థాయిలో బాగా ఎదిగావు. అయితే నీకు ఇంకా ఒక 10 జన్మలు ఉన్నాయి. ఈ 10 జన్మల్లో నువ్వు మళ్ళీ వెళ్ళి పూర్తిగా పాఠాలు నేర్చుకోవాలి. ఈ సమాజానికి ఎంతో సేవ చేసేది ఉంది. నీవు ఒక్కరివి డెవలప్ అయితే లాభం లేదు. మరి ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకు కూడా నీవు ఆధ్యాత్మిక పాఠాలు బోధించి ఉన్నత ఆత్మగా మార్చే బాధ్యత నీది ఉంది. కాబట్టి మళ్ళీ భూలోకానికి వెళ్ళి నువ్వు అందరినీ ఉద్ధరించాలి, ఆత్మోన్నతికి పాటుపడాలి. ఈ విషయము భగవద్గీతలో ఒక పద్యంలో చెప్పడం జరిగింది. అది మళ్ళీ లాస్ట్లో చెప్తాను అది. అయితే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ ఈ విధంగా ఆ వ్యక్తికి గైడ్ చేస్తారు. ఓకే ఇంకొక 10 జన్మలు ఉన్నాయి, ఈ 10 జన్మల్లో మరి నువ్వు ఏ కంట్రీలో, ఏ దేశంలో, ఎలాంటి తల్లిదండ్రులకు, నేను చెప్పింది ఉన్నతాత్మ స్థాయిలో ఉన్న వ్యక్తి. లేదు ఒక వ్యక్తి 100వ జన్మ దగ్గర ఉన్నాడు, అంటే ఆత్మస్థాయిలో కింది స్థాయిలో ఉన్నాడు. అతనికి
వీళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు నీకున్న పాఠాలు, నీకున్న సంచిత కర్మలు, ప్రారంభ కర్మల ప్రకారము నువ్వు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రులకు జన్మిస్తే నీ యొక్క కర్మ పాఠాలు నేర్చుకోవడానికి నీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పడమే కాదు, అక్కడ కూడా వాళ్ళు ఒక చిత్రాల ద్వారా చూపిస్తారు. ఇగో ఇక్కడ ఈ దేశంలో నీకు బాగుంటుంది చూడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నత కుటుంబంలో జన్మించాలా, పేద కుటుంబంలో జన్మించాలా, వ్యవసాయ కుటుంబంలో జన్మించాలా, బిజినెస్ మ్యాన్ కుటుంబంలో జన్మించాలా, ఇలా స్త్రీగా పురుషునిగా, ఇలా అన్ని అక్కడే మీరు నేర్చుకునే ఆత్మ పాఠాలు. ఈ భూలోకంలో ఏ పాఠాలు నేర్చుకోవడానికి మీరు వస్తున్నారో దాన్ని బట్టి అక్కడ వాళ్ళు మీకు అక్కడ చనిపోయిన వ్యక్తికి గైడ్ చేస్తారు. ఏ దేశంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ జీవించాలి, ఎంతకాలం జీవించాలి అనేది స్వయంగా వాళ్ళకు వాళ్ళే ఎన్నుకుంటారు. ఇక్కడ ఎవరు బలవంతంగా మిమ్మల్ని బలవంతం చేయరు. వద్దు నాకు ఆ దేశంలో ఇష్టం లేదు, ఓకే చెప్పిన నీకు ఇష్టమైన దేశంలో నువ్వు జన్మించు. ఈ విధంగా వాళ్ళు సహాయం చేస్తారు, బలవంతం చేయరు. అక్కడ కర్మ పాఠాల బట్టి మీరు నేర్చుకునే ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మలను బట్టి ఈ జీవితాన్ని నీకు నువ్వే ఎంచుకో అంటారు. అందుకనే ఏ బ్రహ్మ మనిషి తలరాత రాయాడు, మనకు మనమే ఈ విధంగా నేను జీవించి వస్తాను అని ఎన్నుకొని వస్తాము. అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ గుర్తుండవు. 1 year వరకు గుర్తుంటాయి చిన్నపిల్లలకు, ఆ తర్వాత కొద్దిగా మెమరీ మొత్తం వెళ్ళిపోతుంది. అది వేరే విషయం, ఎందుకు గుర్తుండకూడదు అనేది అది ఇంకో థియరీ ఉంటుంది. నెక్స్ట్, ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ లో ఉన్నతాత్మలు నెక్స్ట్ జన్మకు ఏదైతే ఉందో అవి మొత్తం గైడ్ చేస్తారు. లాస్ట్ది 6వది ప్రీ బర్త్ ప్లాన్. అంటే ఇక నెక్స్ట్ జన్మకు ఏమేమి చేయాలి అనేవి అక్కడ ఆత్మలోకాల్లో కూడా అన్ని మ్యూజిక్ అకాడమీ, పాఠశాలలు, కాలేజీలు అన్ని అక్కడ మీరు ఏం మీకు ఏది ఇంట్రెస్టో అక్కడ అన్ని నేర్చుకోవచ్చు, రిహార్సల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జన్మ తీసుకునే పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాలకు సంబంధించి అక్కడ స్కూల్స్, కాలేజెస్, సంగీత, నాట్యము అన్ని మీకు ఏది ఇష్టం ఉంటే అది అక్కడ రిహార్సల్ చేసుకోవచ్చు. అందుకనే చూడండి, ఈ భూలోకంలో చిన్న పిల్లలే, ఒక 10 years లోపు ఉన్న వాళ్ళే ఎంతో మంచి సింగర్స్ అయినారు. మ్యూజిక్ ఎన్నో కళల్లో వారు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఎందుకు? ఆ సూక్ష్మ లోకాల్లో ఎంతో ట్రైనింగ్ పొంది ఆ మెమరీ అలాగే ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణం ఇది. కొంతమంది మ్యాథమెటిక్స్ లో చాలా ఫాస్ట్ చిన్నపిల్లలు, కొంతమంది లాంగ్వేజ్ లో, కొంతమంది డ్యాన్స్ లో, కొంతమంది కంప్యూటర్ లో, ఇలా ఎన్నో రంగాల్లో అక్కడ దేని మీద ప్రాక్టీస్ చేశారో సూక్ష్మ లోకాల్లో ఏ విద్యను ఎక్కువగా వాళ్ళు నేర్చుకున్నారో ఇక్కడ భూమి మీద చిన్నతనంలోనే వాళ్ళు ప్రదర్శిస్తారు. కొంతమంది ఏక సంతగ్రహులు ఉంటారు, ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది వాళ్ళకి, అక్కడ ఎంతో సాధన చేసి ఉంటారు. ఇది 6వ స్టేజ్. ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలి, మరణానంతర జీవితం తర్వాత ఒక ఆత్మ మనం చెప్పుకున్న 6 stages. ఒకటి టన్నెల్ ఎక్స్పీరియన్స్, అంటే చీకటి సొరంగం గుండా వెళ్ళే ఎక్స్పీరియన్స్. ఆ చీకటి సొరంగం అవతాల ఎండింగ్ లో ఒక పెద్ద వెలుతురు వస్తుంది. ఆ వెలుతురే ఆత్మలోకాలకు, సూక్ష్మలోకాలకు ఎంట్రన్స్. అక్కడికి వెళ్ళగానే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని మొత్తం గైడ్ చేస్తారు. ఒకరు సీనియరు, ఒకరు జూనియరు. ఆ తర్వాత సోల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్. సోల్ గ్రూప్ అంటే
ఇక్కడ భూలోకంలో ఒకే కుటుంబము, ఒకే విలేజ్ లాగా మీ మధ్యలో ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్షిప్, ఆ విధంగా ఆ సోల్ గ్రూప్ లో వాళ్ళతో చర్చిస్తారు, అన్ని విషయాలు మాట్లాడతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మరణం తర్వాత ఏమవుతుందో సామాన్య వ్యక్తికి ఏమి తెలియదు. ఒక భయాందోళన, మరణం అనగానే ఒక భయంతో ఉంటారు. అందుకనే మరి ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ భయాలన్నీ పోతాయి. ఇదంతా చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ పొందాల్సిన అవసరం లేదు. బ్రతికి ఉన్నప్పుడే ధ్యాన సాధనలో సహజంగా మీకు ఇవన్నీ జరుగుతాయి. ధ్యానంలో మీ యొక్క ధ్యాన సాధన పరాకాష్ఠలో ఉన్నప్పుడు, గంటలు గంటలు చేస్తున్నప్పుడు మీ యొక్క చైతన్యము, శరీరము, మనస్సు, బుద్ధిని దాటుకొని ఆత్మకు చేరినప్పుడు సూక్ష్మ శరీరం ప్రయాణము అనే పద్ధతి ద్వారా ఇవన్నీ మనం మీకు మీరే చూడవచ్చు, కమ్యూనికేషన్ చేయవచ్చు. మీ యొక్క పూర్వీకులు, మీ తండ్రి, తాత ఏ లోకాల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి కమ్యూనికేషన్ చేయవచ్చు. ఇది సాధన చేస్తే అందరికీ సహజమే, ఇది గొప్ప విషయం ఏమి కాదు. చేయాల్సింది ధ్యాన సాధన. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో, నాకు కేవలం 3 సంవత్సరాల్లోనే ఈ అనుభవాలను పొందాను నేను. ఒక్కసారి కాదు, దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో. స్వప్రయత్నం ద్వారా మొదటిసారి మాత్రమే భయం ఉంటుంది, నేను భయపడ్డాను. వెరీ సింపుల్ లాజిక్. ఎప్పుడైతే మీరు గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు మీకు మనందరికి కలలు వస్తాయి. బాగా వినండి, మనుషులందరికీ కలలు వస్తాయి. మరి కల పడుతున్నప్పుడు మీ యొక్క శరీరము గాఢ నిద్రలో ఉంటుంది. ఎవరో తరుముతున్నట్టు, అంటే దీంట్లో కళలు మంచి రావచ్చు, చెడు రావచ్చు. అదంతా మీకే నిజంగా జరుగుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. చెడు కళలు పడ్డప్పుడు చెమటలు వస్తాయి. మరి మీ శరీరం మొత్తం నిద్రపోతుంది, గాఢ నిద్రలో ఉంటుంది. ఈ అనుభవాన్ని పొందేది ఎవరు? ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే ఇది మొత్తం అర్థమవుతుంది. ఈ అనుభవాన్ని పొందేది మీ యొక్క సూక్ష్మ శరీరమే, మీ యొక్క ఆత్మ పదార్థమే. ఆ కళ ఎంతసేపు పడుతుంది సేపు మీలో ఒక భయాందోళన ఉండొచ్చు, మంచి కళ పడ్డప్పుడు హ్యాపీనెస్ ఉండొచ్చు. కానీ ఆ కళ అయిపోయిన తర్వాత మీకు మెలకువ వచ్చినప్పుడు, ఓహో ఇదంతా కళనా అని మీరు ఏ విధంగా అయితే అనుభవం పొందుతారో, అది స్మాల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, కళ 1 అవర్ పడింది, మీరు మేల్కొన్నారు, ఇదంతా కళనా అనుకుంటారు. కానీ ఈ యొక్క భూమి మీద ఈ 100 సంవత్సరాలు జీవితం తర్వాత ఎప్పుడైతే మీరు భౌతిక శరీరాన్ని వదిలిపెడతారో, సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వచ్చినారో, ఇదంతా మీకు ఒక కళ. అది షార్ట్ టర్మ్ కళ అనేది షార్ట్ టర్మ్. ఈ 100 సంవత్సరాల జీవితం అనేది దీర్ఘకాలిక కళ. దీనికి ఏ తేడా లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు ఇదంతా నిజం అనిపిస్తుంది. మీ చిన్నప్పుడు ఇప్పుడు ఉందా? మీ చిన్నతనము ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది? ఇదే మాయ అంటే. మాయ అంటే లేదని కాదు, ఇప్పుడు ఉందనిపిస్తుంది, తర్వాత ఉండదు. ఆ కళకు ఈ భూమి మీద మీరు జీవించే 100 సంవత్సరాల జీవితానికి ఏ తేడా లేదు. ఇదంతా చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. మీరు సూక్ష్మ శరీరం ద్వారా మీరు బయటకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇది మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రంలో అత్యున్నత జ్ఞానము. ఒక్కసారి మీరు మీ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తే, నా భౌతిక శరీరం లేకుండా నేను ఉన్నాను అన్న అనుభవం పొందుతారు. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఈ యొక్క ఆత్మతత్వమే అంతటా విస్తరించి ఉంది, అన్ని జీవుల్లో ఇదే ఉంది అని మీరు గ్రహించినప్పుడు బ్రహ్మజ్ఞానం అంటారు. మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మనే అంతటా విస్తరించి ఉంది, ఇదే బ్రహ్మజ్ఞానం, ఇంతకు మించి లేదు. సాధన చేస్తే తెలుసుకుంటే వెరీ సింపుల్, చేయకపోతే ఏమి అర్థం కాదు.
ఈ ప్రపంచంలో కేవలం 1% మంది మాత్రమే యోగులు ఉన్నారు. వారు ఎప్పుడు సదా ఆనందంలోనే ఉంటారు. ఈ విషయాలన్నీ యోగులకు ప్రతిరోజు అనుభవిస్తుంటారు వారు ఎంతో ఆనందంతో. యోగులంతా వాళ్ళ భౌతిక శరీరం ఇక్కడ ఉంటుంది, కానీ వారు సూక్ష్మ శరీరం ద్వారా అన్ని లోకాల్లో విహరిస్తూ ఉంటారు. త్రికాల జ్ఞానులు, త్రిలోక సంచారులు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. మీ యొక్క ఇంట్యూషన్ 4వ శరీరము యాక్టివేట్ అవుతుంది. జరిగే విషయాలు తెలుస్తాయి. సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు జీవితంలో ఏమి కావాలో అవి మీరే క్రియేట్ చేసుకోవచ్చు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ జీవితానికి నీవే సృష్టికర్త. యద్భావం తద్భవతి. ఇవన్నీ వేదాలు, ఉపనిషత్తుల సారాంశమైనటువంటి భగవద్గీతలో అన్ని ఉన్నాయి. అందుకనే ప్రతిసారి నేను చెప్పేది ఏంది, భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్. మీరు దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు, దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు దాని అర్థం, పరమార్థం, అంతరార్థం అర్థమవుతుంది. కేవలం పుస్తకం చదివితే ఏమీ అర్థం కాదు. ధ్యాన సాధన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి. ధ్యానం చేయని వ్యక్తికి భగవద్గీత ఒక రకంగా అర్థమవుతుంది. మీరు ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు, అనుభవాలు పొందినప్పుడు భగవద్గీత ఇంకో రకంగా అర్థమవుతుంది. సార్ ఇవన్నీ ఏ పుస్తకంలో ఉన్నాయి, ఏ భగవద్గీతలో ఉన్నాయి అని క్వశ్చన్లు అడుగుతున్నారు. అన్ని భగవద్గీతలలో ఒకటే ఉంటుంది, మారదు. మీరు రీసెర్చ్ చేస్తే ఏ విధంగా ఒక వ్యక్తి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతే 10 రకాల పుస్తకాలు చదివి వాటి సారాంశాన్ని అర్థం చేసుకొని సరైన టైంలో ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడో, ఇది కూడా అంతే. ఏ పుస్తకంలో ఈ విధంగా వివరంగా ఉండదు. అది గ్రహించాలి అనుభవం ద్వారా. కొన్ని ప్రాథమిక విషయాలే ఉంటాయి. ఉదాహరణకు నయనం చిందంతి శస్త్రాన్ని అనే పద్యంలో ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, అగ్ని కాల్చివేయలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పివేయలేదు అని ఉంటుంది. సామాన్య వ్యక్తి అది మాత్రం తెలుస్తుంది. మరి ధ్యానం పరాకాష్ఠలో, ధ్యాన సాధనలో నిష్ణాతులైన వ్యక్తికి ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ, అప్పుడు అర్థమవుతుంది. మరి చూడండి, ఇంత తేడా ఉంది. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది మీ జీవితంలోకి వచ్చిందంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం. అది మామూలుగా రాదు. పూజలు వేరు, వ్రతాలు వేరు, స్తోత్రాలు వేరు, ధ్యానం వేరు. పూజ కోటి సమం స్తోత్రం. మీరు కోటి పూజలు చేస్తే ఒక్క స్తోత్రానికి సమానము. స్తోత్రం కోటి సమం జపం. కోటి స్తోత్రాలు చేస్తే ఒక్క జపానికి సమానము. కోటి జపాలు చేస్తే ఒక్క ధ్యానానికి సమానము. కోటి ధ్యానాలు చేస్తే ఒక్క లయము. లయము అంటే సమాధి స్థితి. ఏదైతే పరమాత్మ అనుకుంటున్నారో సమాధి స్థితిలో కొంతకాలం పాటు మీరు దాంట్లో ఒక ఏకత్వ స్థితి పొందుతారు. ఇది లయం. అప్పుడు ఇండివిజువాలిటీ ఉండదు. ఆ గ్రూప్ లో, ఆ యొక్క పూర్ణాత్మలో మీరు ఏకమవుతారు. ఆధ్యాత్మిక శాస్త్రం సాధన చేస్తే వెరీ ఈజీ, చేయకపోతే అర్థం కాదు. ఎన్నో డౌట్లు ఉంటాయి. అందువలన మనకు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు, హిమాలయ గురువులు ఉన్నారు. అందుకనే ప్రతిరోజు ఇవన్నీ మన అనుభవంలోకి రావాలంటే ఈ జన్మలోనే దుఃఖరాహిత్య స్థితి, జన్మరాహిత్య స్థితి పొంది ఎప్పుడు ఆ యొక్క సదా ఊర్ధ్వలోకాల్లో సంతోషంగా ఈ శరీరం లేని స్థితిలో ఆకలి దప్పులు లేకుండా ఏదైతే స్వర్గము అని అంటున్నారో అక్కడే ఎప్పటికీ ఉండాలంటే ఈ విద్య నేర్చుకోవాల్సిందే. అందుకనే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. ఊరికే అనలేదు, బ్రహ్మ విద్య. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విద్య నేర్చుకోవాలంటే 3 విషయాలు. ప్రతిరోజు క్రమం తప్పని ధ్యాన సాధన.
ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారితో సాంగత్యము అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి. మీ యొక్క సాధనలో వచ్చిన అడ్డంకులను చర్చిస్తుండాలి. ఈ 3 విషయాలు పాటిస్తే మీరు ఈ జన్మలోనే ఇవన్నీ నేర్చుకుంటారు. అవన్నీ సాధ్యము సాధ్యము సాధ్యము. అనంతమైన శక్తి మన లోపలే ఉంది ఆత్మరూపంలో. ఆ పరమాత్మకు ఈ ఆత్మకు ఏ తేడా లేదు. అందుకే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నారు. ఈ ధ్యాన సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆకలి ఎక్కువగా ఉండదు. ఒక్క పూట భోజనంతో ఉండొచ్చు. నిద్ర 4 గంటలు 3-4 గంటల నిద్రతోని ఎంతో ఉల్లాసంగా ఉండొచ్చు. కుండలిని శక్తి యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయి, 1,00,000 లాభాలు ఉన్నాయి ధ్యానం ద్వారా. అందుకనే ఎప్పుడైతే మీరు గురువుల సాంగత్యంలో ఉంటారో ఇదంతా చాలా బాగుంది అని ఒక ఉత్సాహం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మాయా ప్రపంచంలో మీరు మళ్ళీ కొట్టుకుపోతారో దీన్ని డివియేషన్ అవుతుంది. అందువల్ల ఎప్పుడు కనెక్షన్ ఉండాలి. ఎవరైతే ధ్యానులు యోగులు ఉన్నారో వారితో ఎప్పుడు కనెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మాయా ప్రపంచం నుంచి మీరు బయటపడతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఈ క్లాస్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా, బాగుందా, బాగలేదా, డౌట్స్ అడగవచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే సార్, కన్క్లూడ్ చేద్దామా? ఎవరికి డౌట్స్ లేవేమో ఓకే సార్? కన్క్లూడ్ చేయమ్మా. మాటలు లేవు సార్ అసలు. ఫస్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేశారు మీరు. ఎంత బాగుందో. ఫస్ట్ లో రామ్ సార్ పరిచయం అయినప్పుడు కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని, రాబర్ట్ మన్రో ఎక్స్పీరియన్స్ అని, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కోసం అని రికార్డ్ చేయడానికి కొన్ని ఇన్స్టిట్యూట్లు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు. వాటిపై ఇన్ని పరిశోధనలు జరిగినాయి అని అప్పుడెప్పుడో ఒక ఇయర్స్ బ్యాక్ సార్ చెప్పేవాళ్ళు ఈ మాటలన్నీ. ఈ రోజు మళ్ళీ మీరు చెప్తుంటే నాకు ఆ రోజుల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. అన్ని విషయాలు చెప్పారు. ఒక చావు దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి టన్నెల్ అని, తర్వాత పెద్ద వెలుగు వస్తుంది, అవన్నీ అసలు ఎంత బాగున్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు చాలా బాగుంది. వీటికి భగవద్గీతకి కనెక్ట్ చేస్తే నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా ఈ క్లాస్ వినడానికి ఒక మెడిటేషన్ పర్సన్ అక్కర్లేదు, ఒక చావు అంటే భయం ఉన్న వ్యక్తి ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మూవీకి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అసలు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు రవికుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మాట్లాడండి రవికుమార్. మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి. క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సార్. మన మరణాంతరం మన శరీరం, సూక్ష్మ శరీరం ఎలా బయటకు వస్తుంది, ఏంటి తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనేది చాలా చక్కగా కళ్ళకు కనబడినట్టుగా చెప్పారు సార్. మీరు అవన్నీ అనుభవం చెందారు కాబట్టి అంత స్పష్టంగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్ క్లాస్ మటుకు. అందుకు మీ కృతజ్ఞతలు. అలాగే మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా. నమస్తే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి సెషన్. సార్ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఎన్ని ఎక్స్పీరియన్స్లు, ఎన్ని మాటలు చెప్పారు. భగవద్గీత నుంచి అన్ని చెప్పారు. ఎన్ని జరిగిన రీసెర్చ్ జరిగారు, రీసెర్చ్లు చెప్పారు, అన్ని చెప్పారు. అయితే లాస్ట్ లో మాత్రం ఒకటే చెప్పారు. అదేంటంటే, ప్రతిరోజు 3 గంటల ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ ఏ పుస్తకంలోనో చదవాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్తే వినాల్సిన అవసరం లేదు, మనం సినిమాలు చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనమే స్వయంగా
లాస్ట్ కి ఏంటి చచ్చిపోని అవసరం కూడా లేదు. మరణానంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరణించాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే మరణంకి ముందే ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే ఇంకా బెస్ట్ గా ఇంకెవరు చెప్పలేదు. అంటే చనిపోక ముందే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మరి ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు చనిపోక ముందే చావుని అంటే, ధ్యానం చేసినప్పుడు 3 గంటల ధ్యానంతో ఇవన్నీ సాధ్యమే అని చెప్పి సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత థ్యాంక్ యూ కంటే ఇంకా ఇవేం మాటలు కూడా లేవు చెప్పడానికి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది త్రూ అవుట్ సెషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఈనాటి సెషన్. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. గుడ్ నైట్.